ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. శ్రీరామనవమి పురస్కరించుకొని విశాఖలో రామాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి ఉదయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజలు అయితే చేస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే ప్రతి శ్రీరామ దేవాలయాల్లో కూడా భక్తులతో ఎక్కువ కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రధానంగా ఈ శ్రీరామనవమి రోజు దంపతులు ఎందుకు కళ్యాణం చేయించుకుంటారు, అసలు దీని విశిష్టత ఏంటి అనేది ప్రధాన అర్చకులతో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. శ్రీరామపత్నీ జనకస్య పుత్రీం సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత పదోవరాభ్యాం వరదా భవంతు. జై శ్రీమన్నారాయణ. శ్రీరామనవమి పర్వదినంలో శ్రీ రామచంద్రమూర్తి ఉద్భవించారు, అంటే జన్మించారు. ఆయన యొక్క జన్మదిన రోజున సీతారామ కళ్యాణ మనము అత్యంత వైభవంగా జరిపించుకుంటున్నాం. కారణం ఏంటంటే స్వామి పునర్వసు నక్షత్రంలో నవమి తిథి రోజున స్వామి జన్మించడం జరిగింది. అలా జన్మదినం రోజున సీతారామ కళ్యాణ మహోత్సవం భద్రాచలం ఎలాగ జరుగుతుందో అట్లాగే మనం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. అయితే స్వామి పర్వదినమున కళ్యాణ మహోత్సవం జరిపించుకుంటున్నామంటే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి నవమి తేదీ ఎందుకు పెట్టుకున్నారంటే కళ్యాణ మహోత్సవం సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నా నవమి రోజున స్వామి జన్మించిన పునర్వసు నక్షత్రంలో నవమి తిథి రోజునే అత్యంత వైభవంగా జరిపిన కారణం ఏమిటంటే లోక కళ్యాణార్థము కూడా ధర్మము 4 పాదాలవలే నడిపించాలనే ఉద్దేశం మీద స్వామి కంకణం కట్టుకొని శ్రీరామనవమి రోజున కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం జరుగుతుంది. ఇదే కళ్యాణ విశిష్టత. విశాలాక్షి నగర్లో ఉన్న శ్రీ కోదండ సీతారామాలయము యొక్క సెక్రటరీ. మా యొక్క దేవాలయము మా సొసైటీ తాలూకా స్థలంలో మేము నిర్మించుకుని 1990 సంవత్సరం నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి నిర్వహిస్తూ ఉన్నాము. మా దేవాలయానికి సుమారుగా 200 మంది జంటలు ప్రతి సంవత్సరం కళ్యాణంలో కూర్చోవడం జరుగుతుంది. మా హాల్ ఉంది, హాల్లో కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాము. దాంట్లో సుమారుగా 200 మంది జంటలు ప్రతి సంవత్సరం కళ్యాణం కూర్చుంటారు. అలాగే 3000 నుంచి 4000 వరకు మేము ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ చేస్తాం. మాకు చుట్టుపక్కల ఈ 2 కొండల మధ్యలో ఉన్న విశాలాక్షి నగర్లో మధ్యలో ఉన్న అటు జోడుగొల్లపాలెం నుంచి చలపతి నగర్ వరకు ఉన్న భక్తులందరూ కూడా మా దేవాలయంకి వస్తారు. మధ్యాహ్నం అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు సుమారుగా 4000 మందికి మేము అన్న సంతర్పణ చేస్తుంటాం. చాలా ఘనంగా మేము ఇక్కడ సీతారామ కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ. విశాలాక్షి నగర్లో 1990 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఇది మన కోదండ సీతారామాలయం నడుస్తుంది. ఈ కోదండ సీతారామాలయంలో ప్రతి సంవత్సరము ఈ మన సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అనేకమైన భక్తులు ఈ దేవాలయానికి వస్తూ ఉంటారు. మా రాముడు చాలా శక్తివంతమైన రాముడు. మా రాముడు దర్శనం చేసుకుంటే అందరికీ కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని ఎంతోమంది వచ్చి మాకు చెప్పడం జరుగుతుంది. ఈ రామాలయంతో పాటు మాకు వెంకటేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయము, అదేవిధంగా షిరిడి సాయిబాబా ఆలయము, పుట్టపర్తి సాయిబాబా ఆలయము, రమా సత్యనారాయణ సమేత స్వామివారి ఆలయము, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయము, నాగేంద్ర స్వామి ఆలయము, అదేవిధంగా కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కలిసి ఉన్నారు. ఎంతోమందికి భక్తులకి వారి కోరికలను తీరుస్తూ ఉంటారు. మరి ఈ చుట్టుపక్కల ఈ 2 కొండల మధ్యన ఒక 20,000 మంది ప్రజలుంటే 20,000 మంది ప్రజలకి కూడా ఈ ఆలయం వాళ్ళు కోరిన కోరికలు తీర్చే దేవతలకు వాళ్ళు కొలుస్తూ ఉంటారు. జై శ్రీరామ్. ఈ టెంపుల్ సుమారుగా 40 సంవత్సరాలు అయింది. నేను 20 ఇయర్స్ నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. దినదినాభివృద్ధి జరుగుతుంది. అఖండ ప్రేక్షకులు అందరూ వస్తున్నారు ఇక్కడికి. సుమారుగా 10,000 దాకా దర్శనాలు అవుద్ది. 5,000 నుంచి 6,000 వరకు భోజనాలు చేస్తారు. చాలా బాగా చేస్తున్నారు.
నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్లో చేసి రిటైర్ అయిపోయింది. ఇది రిటైర్డ్ కాలనీ కింద ఉంది, కానీ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. ఇంకా దినదినాభివృద్ధి అవుతుంది, ఇంకా దినదినాభివృద్ధిని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరిపిస్తాము. తర్వాత పట్టాభిషేకం కూడా అంతే ఘనంగా జరిపిస్తారు. ఈ శ్రీరామ నవమికి సుమారుగా భక్తులు కళ్యాణానికి 300 పైగా జంటలు కూర్చుంటారు. అలాగే ఒక 6000 మందికి అన్న సమారాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తితో వచ్చి దర్శనాలు చేసుకుని వెళ్తారు. పండితులు కూడా చాలా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.